సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. మన తెలుగు సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఒక సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది. సలార్ సినిమాలో దేవ ప్రభాస్ క్యారెక్టర్ కాన్సాస్ సిటీలోకి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు రవి బసూర్ కొట్టిన బీజిఎం గుర్తుందా? థియేటర్ లో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. వన్స్ మోర్ అంటూ కేకలు వేశారు. తగ్గేదేలే అని అరిపించిన బ్యాక్గ్రౌండ్ అది. ఆ మ్యూజిక్ ఇప్పుడు అమెరికాకి వెళ్ళింది. మన మ్యూజిక్ ని మన తెలుగు సినిమా వెబ్సైట్ ని చూసి హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా షాక్ అయ్యారు. ఫస్ట్ ప్రూఫ్ ఏంటి అంటే యాపిల్ టీవీలో రీసెంట్ గా రిలీజ్ అయిన ది లాస్ట్ బస్ ట్రైలర్ లో మనం ప్రేమించిన సలార్ బీజిఎం ని యూజ్ చేశారు. ఏంటి నమ్మలేకపోతున్నారా? నిజంగానే మన తెలుగు సినిమాలు చాలా మూవీస్ ని కాపీ చేస్తాయి, రాజమౌళి సినిమాలు ముఖ్యంగా కాపీ చేస్తాయి అని ఇంతకు ముందు తెలుగు మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మన తెలుగు సినిమాల్ని హాలీవుడ్ మూవీస్ కాపీ చేస్తున్నాయి. దానికి సంబంధించి కొన్ని ప్రూఫ్లు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు హాలీవుడ్ మూవీ సలార్ మూవీ బీజిఎం ని కాపీ కొట్టింది అని చెప్పి మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మన ఇంత పవర్ఫుల్ గా ఉన్నామని కూడా అనుకుంటూ ఉంటాం. మన సినిమాని హాలీవుడ్ వాళ్ళు కాపీ కొట్టారు అనే హ్యాపీనెస్ పోకముందే నెట్ఫ్లిక్స్ వరల్డ్ లో ది బిగ్గెస్ట్ ఫేమస్ మోస్ట్ పాపులర్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ట్రైలర్ లో కూడా అదే మ్యూజిక్ ని యూజ్ చేశారు. అంటే మన మ్యూజిక్ ని గ్లోబల్ సైన్స్ యూజ్ చేస్తున్నారంటే ఇది మన తెలుగు ప్రైడ్ అని చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటాం. వెయిట్, ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే ఈ ప్రౌడ్నెస్ మొత్తం పోయి షాక్ అవుతారు. మనం రవి బసూర్ కొట్టిన సలార్ బీజిఎం కూడా ఒరిజినల్ కాదని, అది కాపీ అని తెలిసింది. నమ్మశక్యం కాకపోయినా మీకోసం ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. ఆ బీజిఎం 2020లో రిలీజ్ అయిన ఒక ట్రాక్ కి ఎగ్జాక్ట్ గా అదేలా ఉంది. ఆ ఒరిజినల్ ట్రాక్ పేరు స్టార్ బోర్, అలీబీ మ్యూజిక్ వాళ్ళది. సలార్ మూవీ హిట్ అవ్వడం, హాలీవుడ్ వాడడం చాలా హ్యాపీ. కానీ ఆ బీజిఎం సోర్స్ ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసింది. మనం ఇన్స్పిరేషన్ అనుకోవాలా లేక డైరెక్ట్ గా కాపీ అనుకోవాలా? ఈ ఇష్యూస్ లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అలీబీ మ్యూజిక్ లాంటి కంపెనీలు స్టార్ మ్యూజిక్ లైబ్రరీని మెయింటైన్ చేస్తాయి. ఆ మ్యూజిక్ ని ఎవరైనా లైసెన్స్ తీసుకుని లీగల్ గా యూజ్ చేసుకోవచ్చు. రవి బసూర్ గారు స్టార్ బోర్న్ ట్రాక్ ని లీగల్ గా లైసెన్స్ చేసుకున్నారా లేక ఇన్స్పైర్ అయ్యి కొట్టారా అనేది తెలియాల్సింది. ఆ బీజిఎం అంత హిట్ అయ్యాక ఇప్పుడు ఈ విషయం మనకి తెలియకుండా ఉండాల్సింది. అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే హాలీవుడ్ స్టూడియోస్ ది లాస్ట్ బస్ అండ్ స్ట్రేంజర్ థింగ్స్ రెండు కూడా స్టార్ బోర్న్ ట్రాక్ ని డైరెక్ట్ లైసెన్స్ ని కొన్నారా లేక సలార్ బీజిఎం పాపులర్ అయ్యాక దాన్ని వెబ్ ని పిక్ చేసుకున్నారా? మనకి తెలుగు సినిమా సక్సెస్ అంటే చాలా ఇష్టం. మనం ఎన్నోసార్లు ప్రౌడ్గా ఫీల్ అవుతాం. కానీ ఆ ఒక్క మ్యాజిక్ విషయంలోనే నిజం ఏంటో చాలా మందికి తెలియదు. ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.